ఇది అసలు ఏం చెబుతామా అని చెప్పేసి అనుకుంటే ఈ సాక్షిలో ఇది వచ్చిందనమాట. చూస్తూ నాకు ఇక చావే శరణ్యం అని చెప్పేసి భూ సమస్యపై కలెక్టరేట్ పైన అతను ఎవరో రైతు అనమాట, రైతు ఇది ఆ పైకి ఎక్కినాడు. రెండోది చూస్తే పొర్లు దండాలతో ప్రజావానికి, ఇది ఎక్కడో కలెక్టరేట్, ఎక్కడ ఇది, దిస్ ఈస్ మేడ్చల్ల సంథింగ్ నిర్మల్లో పొర్లు దండాలతోటి వచ్చాడనమాట. సో నెక్స్ట్ తర్వాత పట్టా భూములు లాక్కుంటున్నారు, ఇది ఎక్కడ, ఇది రంగారెడ్డి జిల్లా, ఇది ఎక్కడో సంథింగ్ ఇది ఉంది. నెక్స్ట్ కన్నబిడ్డలు పట్టించుకోవటం లేదు, పట్టించుకోవటం లేదు, లేకపోతే వాళ్ళు అన్నం పెట్టడం లేదని చెప్పేసి. అంటే ఎంత డైవర్స్ ఉన్నాయి చూడండి. అసలు కన్నబిడ్డలు పెట్టమని అంటే ప్రజావాణి అంటే కనుక ఎక్కడ వాడికి అంటే ఎటుపోవాలో ఎవడు తలుపు తట్టాలో తెలియదు అనమాట. ఏ ప్లాట్ఫామ్ని వెళ్ళి వాళ్ళకి సమస్య పరిష్కారం చేయాలనుకునేది తెలియదు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికి వస్తారన్నమాట. అంటే ఇంత డైవర్స్ మనకి ఇది ఉంటుందన్నమాట, వచ్చేటటువంటి నేచర్ ఆఫ్ కంప్లైంట్స్ అన్నట్టు. వచ్చినప్పుడు దీంట్లో ఫస్ట్ దాంట్లో చూస్తే కనుక నాకు చావే శరణ్యం అని చెప్పి టవర్ ఎక్కుతాడు ఒకడు, టవర్ ఎక్కి నేను దూకుతానంటే కనుక వాడు ఈజ్ ట్రైంగ్ టు గ్రాబ్ అటెన్షన్ అండ్ అతని ప్రాబ్లమ్ ఈజ్ ట్రైంగ్ టు హైలైట్ ద ప్రాబ్లం కదా. అతను ప్రాబ్లం అతనికి వచ్చిన దానికి పరిష్కారం దొరకట్లేదు, ఈజ్ ట్రైంగ్ టు హైలైట్ ఏ ప్రాబ్లం చేసినప్పుడు ఓకే, అది ఒకవేళ నిజంగా జెన్యూన్ ప్రాబ్లం అయితే ఫస్ట్ హైలైటింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కొంతమంది మనం జోక్ అనుకుంటే నిజంగా దూకిరోళ్ళు కూడా ఉన్నారు, అది కూడా చెప్తాను. అంటే ఇది మనం ఫస్ట్ ఇది అనుకొని ఇది ఏం కాదులే అనుకుని ఉంటే కనుక వాడేం దూకడలే, ఇది మనం ఇట్లా ఏదో వాడు అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేస్తున్నాడు అనుకుంటే ఐ హావ్ సీన్ సమ్ కేసెస్ వేర్ దే హావ్ జంప్డ్ చేశారు కూడా. చేసి వారు మందు డబ్బా తెస్తాడు, సార్ మీరు చేయకపోతే కనుక నేను తాగుతాను అంటాడు. ఇదేదో ఫస్ట్లో అనుకున్నాను వీళ్ళంతా ఏదోలే, వీళ్ళు ఏదో మామూలుగా వచ్చి బెదిరిస్తారని. మన కళ్ళ ముందు తాగి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దెన్ వాట్ డస్ దట్ మీన్? సిస్టమ్స్ హ్యావ్ టు ఫంక్షన్ అనేది అంటే దీంట్లో కూడా మనం వెంటనే అక్కడ పరిష్కారం చేయడానికి ఆ లెవెల్లో, అక్కడ కలెక్టరేటో ఎంఆర్ఓ లెవెల్లోనో లేకపోతే అక్కడ పోలీస్ స్టేషన్ లెవెల్లోనో అక్కడ చేయడానికి మనం ఆ విధంగా తీసుకెళ్ళాలి. ఇక్కడ పైకి రావటం అనేది పైన ఒక మెకానిజం ఉంది, బట్ దట్ హ్యాస్ టు బి మోర్ ఎఫెక్టివ్లీ డీసెంట్రలైజ్డ్ మెకానిజం ఉండాలని చాలా అవసరం.